ఏసీనా చెప్పడానికి ఇంకే విషయాలు అందరూ ఇండియాలో పోతే హ్యాపీ ఉన్నారా? హ్యాపీ అందరికి నిలబుద్ధి కావట్లేదు హర్ష. అందరికి హ్యాపీయా? సార్ వెళ్ళిపోదలుచుకుంటే వాడికి వెళ్ళిపోయేవాళ్ళం కానీ నిలబుద్ధి కావట్లేదు ఇక్కడే కూర్చున్నాం. మిమ్మల్ని హ్యాపీగా పంపించాలని చెప్పి 25 daysగా మెంటర్స్ టీమ్ ట్రై చేస్తున్నాం. సో టెక్నికల్గా చరణ్, కిషోర్ అండ్ భరత్ ఇంకా రిలీవింగ్స్ మీ చేతిలోనే ఉన్నాయి. మేమేం చేసామంటే జనరల్గా సైకాలజీ ఆఫ్ ది ఫ్యాకల్టీస్ వెకేషనల్గా వచ్చేది 1 year వస్తుంది, 1 month వస్తుంది. సో బాగా ప్లాన్ చేస్తాం. అది పోతే చిరాకులో వస్తారు ట్రైనింగ్కి. ఆ చిరాకులో టాస్క్ ఇస్తాం ఇంకా ముందు. ఇది మాత్రం హర్ష చెప్పింది రైట్ అండి. తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే నాకు, సార్ రిప్లైట్ నుంచి వస్తారు మెంటర్స్, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ ఫ్యాకల్టీ మెంబర్స్, మనం హైదరాబాద్లో వెళ్ళి ఎంత టెన్షన్ పడ్డాం, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, మస్తు ఎంజాయ్మెంట్ ఉండాలి. మరి ఆ మస్తు ఎంజాయ్మెంట్ ఎంతవరకు రీచ్ అయ్యారో నాకు తెలియదు. సో ఆ చిరాకులో మీరు మాతో ఏదైనా మాట్లాడతారేమో, ఒక్కన ఇష్యూ అవుతుందేమో అని చెప్పి ఆ ఇష్యూస్ ఏం లేకుండా ప్రతిరోజు మేము ఎంటర్ అయ్యే ముందు అనుకుంటాం అన్నమాట, ఇవాళ జాగ్రత్త చూసుకుందాం అలా చూసుకుంటూనే వచ్చాం. మేము ప్రతిరోజు చాలా ప్లాన్గానే వస్తున్నాం. ప్లాంట్ కదా ఒక మాట అనేవాడు, ప్రతిరోజు ఏమన్నా తెలుసా, ఇందులో టెన్షన్ ఉంది అనుకునేవాడు నేను. సార్ ఒక వారం అయింది సార్, నెక్స్ట్ వీక్ అలా అవుతుంది ఏంటో, బాగానే అవుతుంది కదా, ఎక్కడుంది టెన్షన్ అనుకున్నాను. అంత టెన్షన్ పడిపోయాడు, ఎవ్రీ వీక్ టెన్షన్, ఈ వారం ఎలా అవుతుంది, ఈ వారం ఎలా. సో అందుకే మీ టెన్షన్స్ ఎక్కువ దూరం చేయాలని చెప్పి గేమ్స్ పెట్టాము, గేమ్స్ ప్లాన్ చేసాము. నెక్స్ట్ క్యారమ్ కూడా పెట్టాము ఒకటి. సో ఇది చాలలేదు ఇంకేమైనా చేద్దాము అని చెప్పి క్రికెట్ పెట్టాము. సో క్రికెట్ పెడితే జెంట్స్ ఎక్కున్నారు కాబట్టి ఎక్కువ ఆడతారు గేమ్, కొంచెం ఫ్రీ అవుతారు, కొంచెం డైవర్ట్ అవుతారు ఇష్యూలు అని చెప్పి చెప్పాను. ఇంకోటి ఎగ్జామ్ పెట్టి ప్రతిసారి మీ టెన్షన్ పడుతున్నారు, పెట్టి ముందు మీ టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మా మీదకి వస్తారు. మా మీదకి వస్తే మేము ఒకటి ఒక్క మాట తప్పు మాడితే మనంతా ఒకే క్యారెక్టర్ బాధపడాల్సి వస్తుంది, మీరు రావంటారు. ఇలాంటి చిన్న ఇష్యూస్ మేము ఫేస్ అయ్యాం ట్రైనింగ్. సో అవన్నీ మీకు ఏం తెలియకుండా పూర్తిగా క్లోజ్ చేసి ఎగ్జామ్ జాగ్రత్తగా ప్లాన్ చేసాము. ఫెయిల్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం రీస్మెంట్ రాస్తారు, సెకండ్ టైం రీస్మెంట్ రాస్తారు, థర్డ్ టైం పెట్టాను అనుకుంటే ఎక్కలేదు మనకు పోతే మా కాలేజీకి వెళ్ళిపోతాం, మాకు కావాలని సర్టిఫికేట్ ఎందుకు మేము అన్నవాళ్ళం ఎలాగ రాయలేక బాధపడలేక, ఎందుకంటే ఆ స్టేజ్ రాకూడదని టెన్షన్ పడిపోయింది. సో ఆ స్టేజ్ మీకు ఆ స్టేజ్ 1 స్టేజ్ 2 మీకు ఏం చూపించకుండా చేద్దామని మా ప్రయత్నం. సో అదే ప్రయత్నించాము. సో నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్న 29 పీపుల్తో అందరితో మారాను ఎక్సెప్ట్ మై కాలేజ్. నా కాలేజ్ టీంతో తప్ప, నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు తప్ప వాళ్ళు పలకించారు ఇప్పుడు ప్రతిరోజు నైట్ వాళ్ళందరూ పలకించాను. సార్ బాగున్నారు వాళ్ళు ఓకే. సో అలా ప్లాన్ చేసుకుంటూ వస్తుందే ఈ ట్రైన్. సో అదే నా ఐడియా. ఇంకోటి ఇంటికి వెళ్ళిపోతుందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చెప్పే క్లైమాక్స్ అదే, ఫేస్ టు అన్నారు, ఫేస్ 2 మొదలవుతుందండి. పార్ట్ 2 బిగిన్ అయింది, పార్ట్ 2 అవ్వదు, ఇది బ్రేక్ ఇచ్చాం అంతే. ఫేస్ 2 మొదలవుతుంది, నెక్స్ట్ సమ్మర్ మళ్ళీ అంతా కలుస్తాం. ఇప్పుడే మనం కలిసాం అందరం, ఓకే. ఇంకా నెక్స్ట్ సమ్మర్ కలుస్తూనే ఉంటాం మనం. చెప్పింది సెమిస్టర్ బ్రేక్ మధ్యలో పెట్టమని చెప్పి అదే అట్లనే పెట్టేస్తుంది. ట్రిపుల్ ఐ ట్రైనింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ అవుతాను. ఏం లేదు, కరెక్ట్గా సమ్మర్ లో వెకేషన్ ముందు ఒక వారం మేలు వస్తుంది, ఆ పీపుల్ని హైదరాబాద్కి పంపించండి అంటారు. అందరూ హాస్పిటల్లోకి ట్రైనింగ్ అయ్యారు కదా మీరు, మీరు ఎప్పుడు మేలు చేసిన ఎన్హాన్స్ వీడియో వస్తే కంపల్సరీ క్లిక్ చేయండి. దాని అడ్వాంటేజ్ ఏంటంటే ట్రిపుల్ ఐటీలో ఏదైనా ఏ వర్క్షాప్ జరిగినా సరే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, మీరంటూ ఫీ కట్టుకోకర్లేదు, ఏం కట్టుకోకూడదు. అక్కడ జరిగే ప్రతి వర్క్షాప్కి మీరు ఎలిజిబుల్. ఎంటర్ అయిన తర్వాత మనం వదులుకున్నామన్నా ఎందుకంటే 2009, 10, 11, 12 ఇక్కడ దాకా వచ్చేస్తుంది నేనే అనుకోలేదు. యాక్చువల్గా మా ప్లాన్ అంటే 9లో వెళ్ళాము, ఇష్యూస్తో వచ్చాము, బయటకు వచ్చాము. తర్వాత 10లో వాళ్ళు పిలిచారు, 1 week రండి, ఏం చేయొద్దు, 1 week రండి మా కంపెనీ పోమని చెప్పారు. వెళ్తే చెప్పాము, సార్ వెకేషన్ మా వల్ల కాదు, మేము చేయలేకపోతాం, మా బ్రెయిన్ వినట్లేదంటే. ఇంక ఇలా మాట్లాడితే మనం ఎంత మాట్లాడతామో వాళ్ళు ఇంకా చక్కగా మాట్లాడతారు. తెలుసా అండి, మేము అందరం రాలేమండి, మా వెకేషన్స్ ఉన్నాయి వెళ్ళామండి, ఓ పంచాడు ఒక్కొక్కరు ఒక డేట్ ఇవ్వండి అంట. అది మీరు ఎప్పుడు వస్తారు, ఈ సండే ఓకే, మీరు నెక్స్ట్ సండే, వదిలే క్వశ్చనే లేదు. మీరు వదలనుకున్నారు నేను మ్యాచ్ చేస్తున్నాను అని చెప్పి నన్ను బీభత్సంగా మ్యాచ్ చేస్తాను. నేను గంట మాట్లాడితే గంట తర్వాత మళ్ళీ వేసి మళ్ళీ చెప్పేవాడు, అదే
అయిపోయింది ఇంక నేను ఎంత ఆలోచించి ప్లాన్ చేసి ఇలా కాదు సార్ ఫ్యాకల్టీ ఉంటారు